హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సెట్ పోర్టల్. డిప్లొమా పూర్తి చేసుకుని బీటెక్ జాయిన్ అవబోతున్న మన స్టూడెంట్స్ అందరూ కూడా బీటెక్ లో సెమిస్టర్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో ముందుగానే తెలుసుకోవాలి. ఎందుకంటే అది ఎలా ఉంటుందో తెలుసుకోకుండా వెళ్ళారు అంటే మీరు కొంచెం ఇబ్బంది పడతారు. సో నేను ఒక లాటరల్ ఎంట్రీ కాబట్టి మీకు ఈ సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ ఎండ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ముందుగానే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానివల్ల మీరు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఫస్ట్ సెమిస్టర్ నుంచే మంచి స్కోరింగ్ అనేది తెచ్చుకోగలరు. అయితే మనకి ప్యాటర్న్ చూసినట్టయితే థియరీ సబ్జెక్ట్స్ వచ్చేసి 100 మార్క్స్ ఉంటుంది, ఎక్స్టర్నల్ వచ్చేసి 70 మార్క్స్, ఇంటర్నల్ వచ్చేసి 30 మార్క్స్ అనమాట. ఈ 70 మార్క్స్ అనేది కంప్లీట్ గా మన దీని మీద ఆధారపడి ఉంటుంది. మనం ఎంత బాగా ప్రిపేర్ అయ్యి రాస్తామో మన చేతుల్లోనే ఉంటుంది అనమాట. ఈ 30 మార్క్స్ కూడా మన చేతుల్లోనే ఉంటుంది. కానీ ఎవరైతే మనకి ఈ సబ్జెక్ట్ డీల్ చేస్తారో ఆ ఫ్యాకల్టీ మనకి ఏంటంటే స్క్రూటినైజ్ చేసి మార్క్స్ వేస్తారు, మీకు తెలిసిందే. అయితే ఈ 70 మార్క్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే మీ డిప్లొమాలో రాసిన విధంగా అంటే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్, సెస్ ఆన్సర్ క్వశ్చన్, ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ రాస్తారు కదా, ఆ విధంగా అయితే ఉండదు. కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ 5 యూనిట్స్ ఉంటాయి. ఈ 5 యూనిట్స్ నుంచి మనకు క్వశ్చన్స్ ఇస్తారు అనమాట. అది ఎలా ఇస్తారో చూద్దాం. చూడండి, యూనిట్ 1 ఉంది. యూనిట్ 1 నుంచి 2 క్వశ్చన్స్ ఇస్తారు. ఈ 2 క్వశ్చన్స్ నుంచి ఒక క్వశ్చన్ మనం రాయాల్సి ఉంటుంది. ఓకే, చాయిస్ ఇస్తారు అనమాట. ఓకే, ప్రతి యూనిట్ నుంచి 2 క్వశ్చన్స్ ఇస్తారు. ఆ 2 క్వశ్చన్స్ నుంచి మనం ఒక చూస్ చేసుకొని రాయాల్సి ఉంటుంది. అలాగా 5 యూనిట్స్ నుంచి 10 క్వశ్చన్స్ ఇస్తారు అనమాట. ఓకే, మీరు ఎస్ఏ ఆన్సర్ క్వశ్చన్స్ ఏ విధంగా రాస్తారో అలాగే ఉంటుంది ఇక్కడ. అంతే, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ ఉండదు, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ ఉండదు. ఓకే, చూసారు కదా, యూనిట్ 5 నుంచి 2 క్వశ్చన్స్. ఈ 2 క్వశ్చన్స్ నుంచి ఒక క్వశ్చన్ చూస్ చేసుకొని రాస్తారు. 4 నుంచి 2 క్వశ్చన్స్. సో ఈ విధంగా ఉంటుంది. అయితే మీకు ఏంటంటే ఈ మీరు చూస్ చేసుకునే క్వశ్చన్ లో ఏ క్వశ్చన్ చూసినా సరే ఖచ్చితంగా సబ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. డిప్లొమా లాగా ఒక క్వశ్చన్ అయితే ఉండదు, ఇక్కడ సబ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్ 14 మార్క్స్ అనమాట. ఓకే, 14 5 70 అనమాట. రైట్, సబ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈ సబ్ క్వశ్చన్స్ చూసారా? సో ఫస్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ఏ బి 2 సబ్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఒక్కొక్క క్వశ్చన్ 7 మార్క్స్, 14 మార్క్స్. లేదా ఫస్ట్ క్వశ్చన్ లోనే చాయిస్ చూసినట్టయితే 2 క్వశ్చన్స్ ఉన్నాయి, ఒక్కొక్క క్వశ్చన్ 7 మార్క్స్. ఈ విధంగానే ఉంటుంది. ఓకే, సో కొంచెం వాస్ట్ గానే ఉంటుంది. అలాగే మనం ఏంటంటే డెరివేటివ్ పార్ట్ ఏం పెద్దగా చేసి ఉంటాం డిప్లొమాలో, కానీ ఇక్కడ డెరివేటివ్ పార్ట్ ఉంటుంది. చూడండి, డిరైవ్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద యూలర్ స్క్రిప్లింగ్ లోడ్ ఫర్ కాలమ్ విత్ బోత్ ఎండ్స్ హింజ్డ్. సో డిరైవ్ చేయాల్సి ఉంటుంది. సో ఎస్పెషల్లీ మెకానికల్ స్టూడెంట్స్ అండ్ ఈసీ ట్రిపుల్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రాబ్లమేటిక్ ఉన్న సబ్జెక్ట్ ప్రతి దగ్గర కూడా మీరు ఏ క్వశ్చన్ తీసుకుందామన్నా సరే ఖచ్చితంగా సబ్ క్వశ్చన్ లో డెరివేటివ్ పార్ట్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మిగతా పార్ట్ ఏమో న్యూమరికల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఈ విధంగానే ఉంటుంది. అర్థమైంది కదా? ప్రతి యూనిట్ నుంచి 2 క్వశ్చన్స్ ఇస్తారు. ఆ 2 క్వశ్చన్ లో ఒక క్వశ్చన్ మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో 5 యూనిట్స్ 10 క్వశ్చన్స్, మనం రాయాల్సింది 5 క్వశ్చన్ అనమాట. అంటే ఒక్కొక్క యూనిట్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ ఖచ్చితంగా ఆన్సర్ చేసి తీరాలి. రైట్, సో ఇది ఎక్స్టర్నల్ పేపర్ యొక్క ప్యాటర్న్. మరి ఇంటర్నల్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే ఇంటర్నల్ కూడా కొంచెం డిఫరెంట్ గానే ఉంటుంది, డిప్లొమాలో లాగా ఉండదు. మనకి ఇంటర్నల్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందంటే మీరు డైరెక్ట్ గా జస్ట్ థియరీ ఎగ్జామినేషన్ రాసి బెస్ట్ ఆఫ్ 2 ఏదో తీసుకుంటారు డిప్లొమాలో. కానీ బీటెక్ లో అలా కాదు. బీటెక్ లో కూడా 2 మిడ్స్ ఉంటాయి, మిడ్ 1 మిడ్ 2. ఓకే, మిడ్ 1 కి హాఫ్ సిలబస్, మిడ్ 2 కి హాఫ్ సిలబస్. కానీ మిడ్ 1 లో ఎలా ఉంటుంది అంటే మీరు ఆన్లైన్ ఎగ్జామినేషన్ రాయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ అంటే మీరు ఎగ్జాట్ ఎగ్జామినేషన్ రాసి వచ్చారు కదా, సేమ్ అలాగే ఉంటుంది. మీ కాలేజ్ లోనే ప్రతి సెమిస్టర్ లో ప్రతి సబ్జెక్ట్ కి కూడా ప్రతి మిడ్ లో కూడా మీకు ఆన్లైన్ ఎగ్జామినేషన్ రాయాల్సి ఉంటుంది. అంటే ఆన్లైన్ ఎగ్జామినేషన్ 20 MCQs ఇస్తారు, ఒక్కొక్క క్వశ్చన్ హాఫ్ మార్క్ అనమాట. ఈ MCQs రాసిన తర్వాత మీకు అదే రోజు మళ్ళీ డిస్క్రిప్టివ్ కూడా పెడతారు. డిస్క్రిప్టివ్ పేపర్ వచ్చేసి ఒక 15 మార్క్స్ ఉంటుంది అనమాట. యూజువల్లీ 15 మార్క్స్ అంటే మరి చిన్న క్వశ్చన్స్ అయిపోతాయి కాబట్టి 30 మార్క్స్ పెడతారు. అంటే ఈచ్ క్వశ్చన్ 10 మార్క్స్ కి పెడతారు అనమాట. అంటే 3 క్వశ్చన్స్ ఇస్తారు, ఒక్కొక్క క్వశ్చన్ 10 మార్క్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చి ఒక అసైన్మెంట్ ఇస్తారు. మిడ్ 1 కి ఒక అసైన్మెంట్ ఇస్తారు. ఓకే, ఇప్పుడు చూద్దాం మార్క్స్ ఎలా ఉంటుందంటే ఈ ఆన్లైన్ ఎగ్జామినేషన్ 20 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఈ 20 క్వశ్చన్ హాఫ్ మార్క్ అని తీసుకుంటే 10 మార్క్స్ వస్తుంది. డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్ నుంచి మీరు తీసుకోవాల్సింది ఏంటంటే 30 మార్క్స్ కండక్ట్ చేస్తే దాన్ని ఆఫ్ చేసి 15 మార్క్స్ తీసుకుంటారు. ఫైనల్ గా మనం తీసుకోవాల్సింది 15 మార్క్స్. నెక్స్ట్ అసైన్మెంట్ కి 5 మార్క్స్ అన్నమాట. టోటల్ ఎంత వచ్చింది? 30 మార్క్స్ అన్నమాట. సో మిడ్ 1 30 మార్క్స్. అలాగే మిడ్ 2 కూడా సేమ్ ఏ విధంగా కండక్ట్ చేస్తారు. మిడ్ 2 లో కూడా మళ్ళీ ఆన్లైన్ ఎగ్జామ్ రాస్తాం, డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్ రాస్తాం, ఇంకొక అసైన్మెంట్ అయితే సబ్మిట్ చేస్తాం. ఇక్కడ 30 మార్క్స్ వస్తాయి. సో ఇప్పుడు ఈ రెండింటికి యావరేజ్ అయితే తీయరు. ఎలా తీస్తారంటే ఫర్ సపోజ్ మిడ్ 1 లో మీకు 30 మార్క్స్ వచ్చాయి, మిడ్ 2 లో ఒక 24 మార్క్స్ వచ్చినాయి. సో రెండింటిలో ఏది ఎక్కువ వచ్చింది? మిడ్ 1 లో మార్క్స్ ఎక్కువ వచ్చాయి. సో దాని నుంచి 80% మార్క్స్ తీసుకుంటారు. అంటే 30లో 80% 24 మార్క్స్ తీసుకుంటారు. మిడ్ 2 మార్క్స్ ఎన్ని వచ్చినాయి? మిడ్ 2 లో 24 మార్క్స్ వచ్చినాయి. అంటే నేను చెప్పదలుచుకున్నది ఏంటి అంటే మీకు 2 మార్క్స్ వస్తాయి కదా, మిడ్ 1 లో మార్క్స్, మిడ్ 2 లో మార్క్స్. మిడ్ 1 మిడ్ 2 లో ఏదైతే హైయెస్ట్ వచ్చిందో ఆ మార్క్స్ లోంచి 80% తీసుకుంటారు. ఏదైతే లీస్ట్ వచ్చిందో ఆ మార్క్స్ నుంచి 20% తీసుకుంటారు. అంటే ఫస్ట్ మిడ్ లో 30 మార్క్స్ అన్నాను కదా, సెకండ్ మిడ్ లో 24 మార్క్స్ అన్నాను కదా. 30 మార్క్స్ నుంచి 80% తీసుకుంటే 24 మార్క్స్, అండ్ 24 మార్క్స్ నుంచి 20% తీసుకుంటారు. 20% తీసుకుని క్యాలిక్యులేట్ చేసి మనకి ఏంటంటే ఫైనల్ గా మార్క్స్ అనేది అలాట్ చేస్తారు. ఇది ఇంటర్నల్ ఎగ్జామినేషన్. థియరీ ఎగ్జామినేషన్ మీ చేతుల్లోనే ఉంటుంది, మీ పెర్ఫార్మెన్స్ బట్టి ఉంటుంది. ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది కదా, ఈ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ 15 మార్క్స్ ఎలా ఉంటుందంటే 5 మార్క్స్ డే టు డే యాక్టివిటీస్ కి, 5 మార్క్స్ రికార్డ్ రాసినందుకు, 5 మార్క్స్ ఇంటర్నల్ ఎగ్జామినేషన్ టెస్ట్ పెడతారు కదా, మీకు ల్యాబ్ టెస్ట్ ఉంటుంది ఇంటర్నల్ గా, దానికి 5 మార్క్స్ అనమాట.
రైట్. టోటల్ 15 మార్క్స్. మరి 35 మార్క్స్ ఏంటి అంటే 35 మార్క్స్ ఎక్స్టర్నల్ ఎగ్జామినేషన్. ఎక్స్టర్నల్ అంటే ఏంటి? దీనికి మన కాలేజ్లోనే టెస్ట్ పెడతారు, కానీ ఆ రోజు వేరొక ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి ఎక్స్టర్నల్ ఎగ్జామినర్ వస్తారు, ఆయన కండక్ట్ చేస్తారన్నమాట. ఆయన లక్కీ డ్రా తీసి మీరు ఏ ఎక్స్పెరిమెంట్ చేయాలో మిమ్మల్ని చూస్ చేసుకోమంటారు. సో ఆ లక్కీ డ్రాలో మీకు ఏ ఎక్స్పెరిమెంట్ వస్తే ఆ ఎక్స్పెరిమెంట్ మీరు చేయాల్సి ఉంటుంది. చేసి ఎక్స్పెరిమెంట్ రిజల్ట్ చూపించాలి, తర్వాత మీరు ఎగ్జామ్ రాయాలి, తర్వాత వైవాకి అటెండ్ అవ్వాలి. V3 దీని మీద మీకు ఆ 35 మార్క్స్ అనేది అలాట్ అవుతాయి అనమాట. ఓకే. సో ప్రతి సెమిస్టర్ లో ల్యాబ్స్ అనేది ఈ విధంగానే జరుగుతాయి. ఓకే. ఇంటర్నల్ టెస్ట్ ఉంటుంది, ఎక్స్టర్నల్ టెస్ట్ ఉంటుంది. ఇంటర్నల్ ఓకే మనకి ఏంటంటే మన ఫ్యాకల్టీ చేతిలో ఉంటుంది. ఎక్స్టర్నల్ మాత్రం ఖచ్చితంగా ఎక్స్టర్నల్ ఎవరైతే వస్తారో ఆ ఎక్స్టర్నల్ రికమెండ్ చేస్తాడు ఈ స్టూడెంట్ కి మార్క్స్ అని చెప్పి. రైట్. సో ఈ విధంగా ఉంటుంది. అండ్ ప్రాజెక్ట్ కి వచ్చేసి ప్రాజెక్ట్ కానీ, ఇంటర్న్షిప్ కానీ, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ కానీ, రీసెర్చ్ ప్రాజెక్ట్స్ కానీ దేనికైనా సరే 50 మార్క్స్ ఉంటుంది. అలాగే ఫైనల్ గా ప్రాజెక్ట్ వర్క్ వచ్చేసి 200 మార్క్స్ ఉంటుంది. 60 మార్క్స్ ఇంటర్నల్, 140 మార్క్స్ ఎక్స్టర్నల్. జనరల్లీ 60 ఇది ఫైనల్ ఇయర్ లో ఉంటుంది. జనరల్లీ 60 మార్క్స్ మన కాలేజ్ వాళ్ళు బాగానే చేస్తారు. 140 మార్క్స్ ఎక్స్టర్నల్ వస్తారు అన్నమాట. ఈ ఎక్స్టర్నల్ బయట నుంచి వస్తారు, వచ్చి మనకేంటంటే వాళ్ళు ఆ రోజు వైవా అడిగి మీ ప్రాజెక్ట్ అసలు ఏం చేశారు, ఆయన చేతిలో కొన్ని మార్క్స్ ఉంటే ఆయన వేయాల్సిన మార్క్స్ ఆయన వేస్తారు, రిమైనింగ్ మార్క్స్ మన కాలేజ్ వాళ్ళు వేస్తారు. సో ఇది సో ఈ విధంగా ఉంటుంది. ప్రతి సెమిస్టర్ లో 2 ల్యాబ్స్ అయితే కంపల్సరీ ఉంటుంది, అలాగే రిమైనింగ్ సబ్జెక్ట్స్ అయితే ఉంటుంది. అయితే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మీరు డిప్లొమాలో మీ కాలేజ్ లోనే ఎగ్జామ్స్ రాస్తుంటారు, అంటే సెల్ఫ్ సెంటర్ అన్నమాట. కానీ బీటెక్ లో అలా లేదు. బీటెక్ లో జంబ్లింగ్ సిస్టమ్ ఉంది. అంటే మీరు ఎక్స్ఎన్ఏ కాలేజ్ లో చదువుతున్నట్టయితే మీరు మీ కాలేజ్ లో ఎగ్జామినేషన్ రాయరు. జంబ్లింగ్ పద్ధతిలో మీరు వేరొక ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళి ఎగ్జామినేషన్ రాయాల్సి ఉంటుంది. సో దీనికి అందరూ కూడా రెడీగా ఉండండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఎక్కడో రేర్ గా అంటే పర్ సపోజ్ మీ కాలేజ్ కి చుట్టుపక్కల ఒక 10-15 కిలోమీటర్స్ రేడియస్ రేంజ్ లో ఏ కాలేజ్ లేదనుకోండి, అప్పుడు మీకు సెల్ఫ్ సెంటర్ వస్తారు. అప్పుడు మీ కాలేజ్ లో మీరు ఎగ్జామినేషన్ రాసుకోవాల్సి ఉంటుంది. అయితే అక్కడ చాలా టఫ్ ఉంటుంది. సో సీసీటీవీ సర్విలెన్స్ కంపల్సరీ ఉంటుంది. మీరు పేపర్స్ ఎగ్జామినేషన్ రాసేసిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళు సీసీటీవీ సర్విలెన్స్ కూడా చెక్ చేసిన తర్వాతే మనకి రిజల్ట్ అనేది రిలీజ్ చేస్తారు. ఓకే. డౌట్ వచ్చిన దగ్గర ప్రతిసారి మీకు ఏంటంటే మీకు ఇంటర్నల్ అబ్జర్వర్ అంటే ఏంటి, ఎగ్జామ్ అబ్జర్వర్ ఉంటారు, మళ్ళీ ఎక్స్టర్నల్ అబ్జర్వర్ ఉంటారు, మళ్ళీ ఆన్లైన్ అబ్జర్వర్ కూడా ఉంటారు. సో బీటెక్ లో ఈ విధంగా ఉంటుంది. ఓకే. నెక్స్ట్ జంబ్లింగ్ సిస్టమ్ లో మీరు కాలేజ్కి వెళ్తే అక్కడ కూడా అంతే. మీకు ఇన్విజిలేటర్ ఉంటారు, ఎక్స్టర్నల్ ఉంటారు, అలాగే స్క్వాడ్ వస్తే రావచ్చు, అలాగే మళ్ళీ సీసీటీవీ సర్విలెన్స్ ఎగ్జామినర్ కూడా ఉంటారు. ఓకే. సో ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మీ పేపర్ అనేది మీ డిప్లొమాల లాగా అంటే మీరు ఫస్ట్ బెంచ్ నుంచి లాస్ట్ బెంచ్ వరకు కూర్చుంటారు, మన ఫ్రెండ్స్ అందరూ కూర్చున్నప్పుడు అందరికీ ఒకే పేపర్ ఉంటుంది. కానీ బీటెక్ లో అలా ఉండదు. బీటెక్ లో సెట్స్ ఉంటాయి అనమాట. సెట్స్ అంటే ఎగ్జాంపుల్, సో ఈ బెంచ్ లో ఒకటి, ఈ బెంచ్ లో ఒకటి, ఈ బెంచ్ లో ఒకటి, ఈ బెంచ్ లో ఒకటి, మీ వెనకాల 4 కూర్చున్నారు అనుకోండి, మీకు సెట్ 1 వచ్చింది అనుకోండి, వెనకాతల వాడికి సెట్ 2 వస్తుంది, ఆ వెనకాతల వాడికి సెట్ 3, ఆ వెనకాతల వాడికి సెట్ 4 సెట్స్ ఉంటాయి. ఈ సెట్స్ అనేవి ఇస్తారు అన్నమాట. 4 సెట్స్ లో డిఫరెంట్ గా ఉంటది. సో ఎవరి పెర్ఫార్మెన్స్ వాడే చేయాల్సి ఉంటుంది. రైట్. సో అందుకనే ముందు జాగ్రత్తగా మీకు ఇన్ఫర్మేషన్ ఇద్దామని వీడియో చేస్తున్నాను. సో మీరు ఇవన్నీ కూడా అర్థం చేసుకొని మీరు ముందుగానే ప్రిపేర్ అయ్యి జాగ్రత్తగా వెళ్ళండి. కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది, కానీ 1-2 సెమిస్టర్ కి మీకు అలవాటు అయిపోతుంది. సిలబస్ ఎలా ఉంటుంది, ఎలా ప్రిపేర్ అవ్వాలని కూడా మీకు ఒక ఐడియా ఇస్తాను. సో చూడండి, JNTU కాకినాడ R20 సిలబస్, అఫిలియేటెడ్ సిలబస్ ఇది. 3rd ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. TE2 టర్మ్ ఇంజనీరింగ్ 2 తీసినట్టయితే చూడండి, యూనిట్ 1 అంటే ఒక చిన్న యూనిట్స్ ఏమి ఉండవు, ఇక్కడ వ్యాస్ట్ సిలబస్ ఉంటుంది. చూడండి 2 యూనిట్స్ ఉన్నాయి అనమాట. ఓకే. యూనిట్ 2 స్టీమ్ నాజిల్స్ 1 యూనిట్, స్టీమ్ టర్బైన్స్ 1 యూనిట్. మన డిప్లొమాలో ఇక్కడ 4 యూనిట్లు అయిపోయినాయి, కానీ ఇక్కడ 2 యూనిట్లు అయిపోయి. ఓకే. చూడండి ఇక్కడ రియాక్షన్ టర్బైన్ 1 యూనిట్, స్టీమ్ కండెన్సర్స్ 1 యూనిట్, కానీ ఇక్కడ 1 యూనిట్. ఓకే. నెక్స్ట్ కంప్రెసర్స్, రెసిప్రొకేటింగ్ కంప్రెసర్స్, రోటరీ కంప్రెసర్స్ అంతా కలిపి 1 యూనిట్. ఇక్కడ నెక్స్ట్ సెంట్రిఫికల్ కంప్రెసర్స్, యాక్సిల్ ఫ్లో కంప్రెసర్స్ అంతా కలిపి 1 యూనిట్. ఓకే. ఈ సిలబస్ అయిపోయిన తర్వాత 5 యూనిట్స్ ఉన్నాయి. కింద మనకి ఏంటంటే టెక్స్ట్ బుక్స్ ఇస్తారు, రెఫరెన్సెస్ కూడా ఇస్తారు. మన డిప్లొమా కరికులమ్స్ లో మనం జాగ్రత్తగా చూస్తుంటాం, కానీ యాక్చువల్లీ అక్కడ కూడా టెక్స్ట్ బుక్స్, రెఫరెన్సెస్ బుక్స్ కూడా ఇచ్చారు. కానీ మనం అందరం ఏం చేసాం, రేడియంట్, ఫాల్కాన్ ఇవే ప్రిపేర్ అయ్యాం. సో మీరు వీళ్ళు ఇచ్చిన రెఫరెన్సెస్ కానీ ఇక్కడ ఇచ్చిన టెక్స్ట్ బుక్స్ నుంచి కానీ ఒక మంచి టెక్స్ట్ బుక్ అనేది తీసుకొని మీరు ప్రిపేర్ అవడం మంచిది అనమాట. ఓకే. సో మనకి డిప్లొమాలో లాగా 120 రూపీస్కి 130 రూపీస్కి టెక్స్ట్ బుక్స్ అయితే దొరకవు. సో కొంచెం కాస్ట్ అనేది ఉంటుంది. ప్రతి టెక్స్ట్ బుక్ ఒక 500+ ఉంటుంది అనమాట. 1000 దగ్గరలోనే ఉంటాయి ప్రతి టెక్స్ట్ బుక్. సెమిస్టర్కి సంబంధించిన అన్ని పుస్తకాలు కొనాలంటే ఖచ్చితంగా ఒక 3-4,000 అయిపోతుంది. అలాగే ఒకే టెక్స్ట్ బుక్ లో సిలబస్ అంతా దొరుకుతుందని గ్యారంటీ కూడా లేదు. ఒక్కొక్కసారి కొన్ని సబ్జెక్ట్స్ కి అప్పుడు ఏంటంటే 2-3 టెక్స్ట్ బుక్ రెఫర్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఒకే టెక్స్ట్ బుక్ లో అన్ని కాన్సెప్ట్స్ బాగుంటాయని చెప్పలేం. అంటే కొన్ని టెక్స్ట్ బుక్స్ లో కొన్ని కాన్సెప్ట్స్ ఎలాబరేటెడ్ గా ఉంటాయి, కొన్ని టెక్స్ట్ బుక్స్ లో ఇంకా ఎలాబరేటెడ్ గా ఉంటాయి. అప్పుడు ఏం చేస్తామంటే మనం 2-3 టెక్స్ట్ బుక్స్ ని రెఫర్ చేయాల్సి ఉంటుంది. రైట్. సో మీరు ఒక మంచి టెక్స్ట్ బుక్ అంటే ఈ సిలబస్ 70-80% ఏ టెక్స్ట్ బుక్ లో కవర్ అవుతుందో ఆ టెక్స్ట్ బుక్ తీసుకొని
కవర్ అవ్వలేని దానికోసం మీరు మీ లైబ్రరీని వాడుకోండి. అండ్ మీరు కొత్త పుస్తకాలు కొనడానికి ఇబ్బందిగా ఉంటే మీకు ఒక సలహా అయితే ఇస్తాను. మీరు ఏ ఏరియా అయితే ఆ ఏరియా, బట్ నేను వైజాగ్ వాళ్ళకి చెప్తున్నాను, మీరు పోలీస్ బ్యారక్స్కి వెళ్ళిపోతే అక్కడ సెకండ్ హ్యాండ్ బుక్స్ ఉంటాయి. సెకండ్ హ్యాండ్ బుక్స్ మీరు వెతుక్కొని తీసుకోవచ్చు. సో అదొక ఆల్టర్నేటివ్ అనమాట. లేదా మీరు మా టెలిగ్రామ్ ఛానల్లో మెసేజ్ చేసినట్టయితే మేమేమైనా రెడీ చేస్తుంటే మెటీరియల్, అంటే మరీ ఎలాబరేటెడ్ గా ఉండదు కానీ ఉపయోగపడుతుంది, ఆ విధంగా మేము సబ్జెక్ట్ వైజ్ గా మీకు ఏమైనా పోస్ట్ చేయగలిగితే మేము పీడిఎఫ్ రూపంలో పోస్ట్ చేయగలం. ఓకే, ఇది మా సెల్ఫ్ గా ప్రిపేర్ చేసిన నోట్సెస్ అనమాట. రైట్, సో ఎవరైతే మంచి నాలెడ్జ్ ఎక్వైర్ చేద్దాం అనుకుంటున్నారో, మంచి పర్సంటేజ్ ఎక్వైర్ చేద్దాం అనుకుంటున్నారో, వీళ్ళు ఖచ్చితంగా టెక్స్ట్ బుక్స్ అయితే ప్రిపేర్ అవ్వాలి. అంటే మీ కాలేజ్ లో ఫ్యాకల్టీ చెప్తారు, సో వాళ్ళు ఒక రన్నింగ్ నోట్స్ అయితే రాసుకుంటాం, అంతేగాని ఎలాబరేటెడ్ గా పిన్ పాయింటెడ్ గా ఏం చెప్పరు కదా, రన్నింగ్ నోట్స్ ఉంటుంది. ఓకే, అండ్ మన డిప్లొమా నుంచి బీటెక్ వచ్చాం అంటే అప్గ్రేడ్ అయ్యాం కాబట్టి మీ నోట్స్ కూడా అప్గ్రేడ్ అయిపోతాయి. అక్కడలాగా ప్రతి సబ్జెక్ట్ కి ఒక బుక్ అయితే పెట్టరు, ఇక్కడ ఆల్ ఇన్ వన్ ఉంటుంది. 50% ఆఫ్ ద స్టూడెంట్స్ ఆల్ ఇన్ వన్ లో మెయింటైన్ చేస్తారు. ఆల్ ఇన్ వన్ అంటే ఒకే నోట్స్ లో అన్ని సబ్జెక్ట్స్ రాసేస్తారు. సో ఈ మిస్టేక్ మీరు చేయొద్దు. సో అట్లీస్ట్ ఒక 3 పుస్తకాలు మెయింటైన్ చేయండి ఒక 6 సబ్జెక్ట్స్ కి, ఎందుకంటే ఫ్రంట్ నుంచి బ్యాక్ నుంచి ఒకటి రాసుకున్న మెయింటైన్ చేయండి. దానివల్ల ఏంటంటే కంటిన్యూటీ ఉంటుంది, మీకు కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో ఓన్లీ క్లాస్ లో ఉన్న రన్నింగ్ నోట్స్ మనం మొత్తం సెమిస్టర్ పాస్ అయిపోదామంటే అదేమీ జరగదండి. ఓకే, మీరు కొంచెం స్టాండర్డ్ బుక్స్ తీసుకొని కొంచెం ప్రాక్టీస్ చేస్తేనే అవుతుంది. ఎందుకంటే మన పకీరప్ప లేదా మన రేడియన్ ఫాల్కన్ పబ్లిషర్స్ లో డైరెక్ట్ గా ఎలా ఉండేది, అదే క్వశ్చన్ అదే వాల్యూస్ తో వచ్చేసేవి క్వశ్చన్స్, కానీ బీటెక్ లో అలా ఉండవు. మీరు అటానమస్ కాలేజెస్ అయితే అలా క్వశ్చన్ పేపర్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కానీ అఫిలియేటెడ్ కాలేజెస్ లో మీరు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేరు. ఎందుకంటే మీరు కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి, పేపర్ ఎక్కడి నుంచి ఎలా ఇస్తాడో మనం ఎక్స్పెక్ట్ చేయలేం. ఎలాగైనా అవ్వచ్చు, ఎక్కడి నుంచైనా అవ్వచ్చు. మీరు ఒక టెక్స్ట్ బుక్ ఫాలో అవుతారు, వాడు క్వశ్చన్ ఎక్కడి నుంచో ఫ్రేమ్ చేసేస్తాడు. వీటన్నిటికీ మీరు ప్రిపేర్డ్ గా ఉండండి. సో మీరు ఏం ప్రిపేర్ అవుతున్నారో, క్వశ్చన్ పేపర్స్ ఎలా ఉంటాయన్న దాన్ని మిడ్ వన్ అయిపోయే టైంకి మీరు ఏంటంటే ప్రీవియస్ పేపర్స్ తీస్తే మీకే అర్థం అవుతుంది. అసలు ఆ క్వశ్చన్ ఎక్కడి నుంచి ఇచ్చారో మీరు పట్టుకోవడానికి ట్రై చేస్తే అసలు ఎన్ని టెక్స్ట్ బుక్స్ ఉన్నాయో మీకు అర్థమవుతుంది. నేను చదువుకునే రోజుల్లో నేను ఇదే చేశాను. సో నేను ప్రీవియస్ పేపర్స్ తీసుకునేవాడిని, ప్రీవియస్ పేపర్స్ పట్టుకొని ఆ పర్టికులర్ క్వశ్చన్ ఎక్కడి నుంచి, ఏ టెక్స్ట్ బుక్ నుంచి ఇచ్చాడా అనేది కనిపెట్టడానికి ట్రై చేసామని, కానీ చాలా వరకు 50 to 60% దొరికేవి కాదు. అంటే సేమ్ క్వశ్చన్ దొరకదండి మనకి, అట్లీస్ట్ మనకి వాల్యూస్ అయినా మార్చేస్తాడు, లేదా అదే క్వశ్చన్ లో కొంత ఎడిషన్ అయినా చేస్తాడు, లేదా కొంత థీసెస్ అయినా అడుగుతాడు. ఈ విధంగా ఉంటుంది ఎగ్జామ్ ప్యాటర్న్, ఈ విధంగా ఉంటుందని మీరు ముందుగానే తెలుసుకున్నట్టయితే మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఈ వీడియో అయితే చేస్తున్నాను. ముందుగానే తెలుసుకుంటే ప్రిపేర్డ్ గా ఉంటారు, అండ్ ఎటువంటి ఇబ్బంది లేకుండా 2-1 నుంచే మీరు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుందని, మీకు హెల్ప్ అవుతుందని ఈ వీడియో చేశాను. ఓకే, సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మా కామెంట్ సెక్షన్ లో ప్లేస్ చేయండి. సో మీకు నేను ఈసెట్ 2023 ప్రిపరేషన్ లో ఎలా అయితే హెల్ప్ చేశానో, ఇక్కడి నుంచి మీ బీటెక్ కంప్లీట్ అయిపోయేంత వరకు కూడా కంప్లీట్ అప్డేట్స్ అయితే ఇస్తాను. ఓకే, సో మీరు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే హెసిటేట్ చేయకుండా మా కామెంట్ సెక్షన్ లో ప్లేస్ చేసినట్టయితే మీకు ఫుల్ గైడెన్స్ అండ్ మోటివేషన్ అయితే ఇవ్వడానికి మేము రెడీగా ఉంటాం. ఒకవేళ మీరు ఏమైనా బీటెక్ లో ఏదైనా పర్టికులర్ టాపిక్ మీరు టఫ్ గా ఫీల్ అయ్యి మీరు ఇబ్బంది పడుతున్నట్టయితే, ఆ న్యూమరికల్స్ కానీ డెరివేషన్స్ కానీ మీరు కావాలి అంటే మీరు మాకు పోస్ట్ చేసినట్టయితే మన యూట్యూబ్ ఛానల్లో ఖచ్చితంగా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా ట్రై చేస్తాం. రైట్, సో మేము చేసే కంటెంట్ ఇన్ఫర్మేటివ్ గా ఉండి యూస్ఫుల్ గా ఉంటే ఒక లైక్ ఇవ్వండి, అలాగే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే చేయండి ఈసెట్ పోర్టల్. థ్యాంక్ యూ.